మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు మనం ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత గారితో ఉన్నాము. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలక్షన్స్ అయిపోయాయి కదా, గెలుస్తారా? గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తారు? ఒంగోలులో శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కంపల్సరీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయడంక మోగించబోతుంది. ఇంక మీరు మెజారిటీ అంటే మేమైతే 18,000 మెజారిటీ అని మేము అనుకుంటున్నాము. మరి ఎందుకనంటే ఖచ్చితంగా వాసన్న అంటేనే అందరూ ఒక బ్రాండు, ఒక నమ్మకానికి, మంచితనానికి మారుపేరుగా ఒక మంచి బ్రాండ్ ఉంది. అంతేకాకుండా వారు ఏదైనా ఒక మాట ఇచ్చారంటే ఇచ్చిన మాట కట్టుబడి ఖచ్చితంగా అన్ని రకాలుగా కూడా మరి వర్క్ చేయడం కూడా బాగా చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా మరి ఇళ్ల పట్టాల విషయంలో కూడా చాలా ఎక్కువ ఇనిషియేటివ్గా తీసుకొని ఇళ్ల పట్టాలు ఇస్తేనే నేను పేద ప్రజలకు అందరికీ కూడా ఇల్లు అందరికీ కూడా నేను మాట ఇచ్చాను, ఇళ్ళ పట్టాలు ఇస్తేనే మరి నేను పోటీకి కూడా వెళ్తానని చెప్పేసి మరి ప్రజల పక్షాన్ని నుండి పోరాడారు. అందువలన మరి అదే మాటకు కట్టుబడి ఇళ్ళ పట్టాలు కూడా 25,000 మందికి మరి ఇళ్ళ పట్టాలు ఇవ్వడము. అంతేకాకుండా మరి జగనన్న పథకాలను బట్టి చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మరి పథకాలు రావడము. కాబట్టి ఇవన్నీ మేము చూసుకుంటున్నాము. ఖచ్చితంగా మరి ఒంగోలు అయితే వాసన్న 18,000 మెజార్టీతో రాబోతున్నారని చెప్పేసి మా అందరూ అంచనా. విజయడంక మోగిస్తారని చెప్పడం అలాంటి అతిశయోక్తి లేదు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిందని మీరు అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు మేడం? ఎవరికైనా అర్థమవుతుంది. ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ టైంలో వర్షాలు లేవు, ప్రజలందరూ కూడా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసు. ముఖ్యంగా రైతులు ఎన్ని ఆత్మహత్యలు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంతేకాకుండా వర్షాలు లేవు. ముఖ్యంగా స్టూడెంట్స్ అసలు మన చూసినట్టు నారాయణ కాలేజీలు కానివ్వండి, అలా చైతన్య కాలేజీలు కానివ్వండి, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే హెరాస్మెంట్ కోసం చేశారు. మేము ఎన్ని ధర్నాలు చేసామో అది అందరికీ తెలిసిన విషయం, అది ఓపెన్ సీక్రెట్ ఏమీ లేదు అది. మరి ఇలా కాకుండా రైతులు ఈ రోజున మరి జగన్ గారు అధికారులకు వచ్చినప్పటి నుంచి వర్షాలు మనం చూస్తున్నాము, సకాలంలో పంటలు పండినాయి, కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అంతేకాకుండా మనకి కరోనా కష్టకాలంలోనూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరూ కూడా ఆత్మహత్యలు కానివ్వండి, చావులు మరి ప్రపంచంతో పోల్చినట్లయితే, మన భారతదేశంలో కూడా పోల్చినట్లయితే మన యొక్క వ్యవస్థలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో ఎంతమందిని కాపాడారో చనిపోకుండా అనేది అందరికీ తెలిసిన విషయం ఇది. అంటే అన్ని రకాలుగా కూడా ఆయన మరి తన అధికారాన్ని ఉపయోగించి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉన్న వైద్యులు కానివ్వండి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారు. దాని తర్వాత కూడా మరి అర్హులైన పేద ప్రజలందరికీ కూడా అన్ని రకాల నవరత్నాలైన పథకాలతో అందరి యొక్క హృదయాలను టచ్ చేశారు. ఆయన ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారంగా నెరవేర్చారు. మరి చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇస్తే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. పాప మహిళలు అయితే బంగారాలన్నీ కూడా బ్యాంకులో పెట్టుకున్నారు. మరి మీ బ్యాంకులో మీరు అలాగే ఉంచండి, నేను వస్తే ఆ బంగారం నేను విడిపిస్తానంటే పాపం మహిళలు అల్ప సంతోషులు. ఖచ్చితంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు వస్తే మరి ఏదో చేస్తారేమని చెప్పి వాళ్ళు ఆశపడ్డారు. రుణమాఫీ అన్నారు, ఆ రుణమాఫీ లేదు, డ్వాక్రా రుణమాఫీ లేదు, రైతు రుణమాఫీ లేదు. అలాగే ఏది చెప్పినా కూడా ఒక్కడు కూడా చేయకుండా వాళ్ళు ఎవరైతే వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళకి మాత్రమే మేలు చేకూర్చే విధంగా ఆయన పరిపాలన ఉంది. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడు కూడా, పేద ప్రజలు ఏదైనా సరే నేను, నా బిడ్డలు, నా వాళ్ళు, నా ఎస్సీలు, నా బీసీలు అనుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని ధనవంతులతో సమానంగా వీళ్ళని కూడా ఆ స్థాయికి తీసుకెళ్ళాలని శతవిధాలుగా ప్రయత్నించారు, సక్సెస్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున మరి అన్నారు మనకు పార్టీలు ఇవన్నీ కూడా ఎలక్షన్స్ టైంలోనే తప్ప మామూలుగా అయితే ప్రజలందరూ కూడా నా ప్రజలు అన్నారు. అందుకని కుల మతాలకి, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా పథకాలు ఇచ్చారు. కాబట్టి మరి మొన్న మనం చూసినట్లయితే అందరూ మరి ఆ ఓట్లు మహిళలు, వృద్ధులు కూడా ఎంత మరి సాయంత్రం నైట్ 10:30 వరకు 11 గంటల వరకు కూడా క్యూలో నిలబడి ఓటు వేశారంటే మనకు అర్థమవుతుంది. మహిళా ఓటింగు, వృద్ధులు అందరూ కూడా మెయిన్గా ఓటింగు. అందులోకి మళ్ళీ యువకులు చాలా ఉత్సాహంగా, యువకులు అయితే ఉత్సాహంగా. ఎందుకంటే మరి మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆయన ఏదో ఎలక్షన్కి ముందు ఉద్యోగాలు తీయలే. ఆయన ఒక 2-3 నెలల్లోనే మరి మనకు వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, సచివాలయ వ్యవస్థ కానీ మరి అన్నీ తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా ప్రజల వద్దకే పాలన వెళ్ళింది. కాబట్టి ఇవన్నీ మేము దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈసారి మరి పోయినసారి 151 సీట్లు కన్నా కూడా ఇంకా పెరుగుతాయి అని అయితే మా అందరి యొక్క ఆలోచన. థ్యాంక్ యూ మేడం, మీ విలువైన సమయాన్ని మా సుమన్ టీవీ కేటాయించినందుకు. వీలుంటే మళ్ళీ ఒకసారి కలుస్తాం. తప్పకుండా. నమస్తే మేడం.